లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిలకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. నిందితులకు బెయిల్ ఇస్తే విచారణ అధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని తేల్చి చెప్పింది. మరోవైపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. క్వాజ్ అక్రమాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో A4 గా ఉన్నారు కాకాని. 2 నెలలుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. గతంలో ముందస్తు బెయిల్ హైకోర్టు కూడా నిరాకరించింది. పిటిషన్ను డిస్మిస్ చేసింది. విత్డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కాకాని తరపు న్యాయవాదులు బ్రతిమిలాడినా కరుణించలేదు ధర్మాసనం. కాకాని తరపున వాదనలు వినిపించారు ప్రముఖ న్యాయవాది, మాజీ హైకోర్టు న్యాయమూర్తి తామా శేషాద్రి నాయుడు అభినవ్. ఇవే అంశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి, లిక్కర్ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులకు కూడా సుప్రీంలో ముందస్తు బెయిల్ కి సంబంధించి నిరాశ ఎదురైన పరిస్థితి కనిపిస్తోంది. ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి, ఏంటి అప్డేట్స్? లక్ష్మీదుర్గ ఏపీ మద్యం కుంభకోణంలో అత్యంత కీలకమైన వ్యక్తులుగా భావిస్తున్న మాజీ సీఎం జగన్ సెక్రటరీగా ఉన్న ధనంజయ రెడ్డి, ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరికి సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఇప్పుడు ఈ కేసులో వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. గత 2 రోజుల నుంచి కూడా, అంటే సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర రక్షణ కల్పించి ఈ రోజుకి కేసు విచారణ వాయిదా వేయడంతో గత 2 రోజుల నుంచి కూడా వీళ్ళు విచారణకు హాజరవుతున్నారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని ఈ రోజు కూడా విచారణకు రావాలి అని చెప్పి సిట్ నిన్న రాత్రి నోటీసులు ఇచ్చింది. దీంతో ఈ రోజు ఉదయం 10:30 గంటలకు విజయవాడ డీసీ కార్యాలయంలో సిట్కు వీళ్ళిద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. అయితే అసలు ఈ మద్యం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి అని ఎవరైతే ఉన్నారో ఆ సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలో ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఈ కృష్ణమోహన్ రెడ్డితో పాటు ధనంజయ రెడ్డి పేర్లు, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప, ఆయన వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వచ్చాయి. దీంతో సిట్ అధికారులు వీళ్ళ ముగ్గురు కోసం ఆ రోజు నుంచి వేట ప్రారంభించారు. వీళ్ళు ముగ్గురు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి టెక్నికల్ గా, డిజిటల్ గా ఎక్కడా కూడా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలాజీ గోవిందప్పను మైసూరుకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో అరెస్ట్ చేయగా వీళ్ళిద్దరూ కూడా సుప్రీంకోర్టుకు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో కృష్ణమోహన్ రెడ్డితో పాటు ధనంజయ రెడ్డి ఇద్దరిని కూడా ఈ రోజు ఈ విచారణ జరుగుతున్న సందర్భంగా విచారణ పూర్తయిన వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మద్యం ముడుపుల వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా డిస్టిలరీ నుంచి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి వసూలు చేయటం, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో 5గురు, చాణిక్య గాని, ఫైజ్ గాని, లేకపోతే దిలీప్ గాని, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 5గురు వసూలు చేసి ఈ మొత్తాన్ని కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి బాలాజీ గోవిందకు చేరాయి అని అనేది ప్రధానమైన ఆరోపణ. సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. డిస్టిలరీల యజమానులు కూడా చాలా మంది ఇదే విషయాన్ని చెప్పడంతో పాటు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డితో పాటు ఆ రోజు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో స్పెషల్ ఆఫీసర్ గా ఉండి మద్యం అమ్మకాల మొత్తాన్ని కూడా పర్యవేక్షించిన సత్యప్రసాద్ అనే డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా ఈ మొత్తం అంశం తేలింది. అయితే ఇప్పుడు కమిషన్ల వ్యవహారం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి, అంటే బాలాజీ గోవిందప్ప వైఎస్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ఆడిటర్ కూడా, ఇప్పుడు అక్కడి నుంచి డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా తేల్చాల్సింది బాధ్యత ఇప్పుడు సిట్టుపై ఉంది. ధనంజయ రెడ్డి అండ్ కృష్ణమోహన్ రెడ్డి ఇరువురు కూడా పోలీసులకి గత 2 రోజుల నుంచి విచారిస్తున్నప్పటికీ కూడా ఏ దశలోనూ కూడా వాళ్ళు సహకరించలేదు. అయితే సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళిద్దరు పేర్లు చెప్పడంతో ఈ రోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని వీళ్ళిద్దరిని కూడా కలిపి కూర్చోబెట్టి మాట్లాడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో పాటు వీళ్ళపై 3rd డిగ్రీ కూడా ప్రయోగించకూడదని చెప్పడంతో పాటు ట్రయల్ కోర్టు లేదా హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ ట్రై చేసుకోవాలి, కేసు మెరిట్స్ ఆధారంగా అక్కడ కోర్టు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో వీళ్ళిద్దరిని కూడా ఈ రోజు విచారించడంతో పాటు ఆ తర్వాత కూడా అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్నట్టుగా భావించవచ్చు. ఇప్పటి వరకు కూడా డిస్టిలరీల నుంచి ఏవైతే ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వం మద్యం దుకాణాలను ఓపెన్ చేసి లోకల్ డిస్టిలరీల నుంచి మొత్తం
మద్యాన్ని కొనుగోలు చేసి తమకు ఇష్టమైన వాళ్ళ బ్రాండ్లను ఎక్కువగా తీసుకొని వాళ్ళ వద్ద నుంచి కమిషన్లు నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు వసూలు చేశారనేది ప్రధానమైన అభియోగం. ఇదే విషయాన్ని కొంతమంది నిందితులు పోలీసులు ఇప్పుడు ఎవరైతే ఇప్పటి వరకు 5గురు అరెస్ట్ చేశారో 5గురు అరెస్ట్ చేసిన వ్యక్తులు కూడా ఇప్పటికే అంగీకరించారు. ఈ 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయనే తేలాల్సి ఉంది. బాలాజీ గోవింద్ తప్ప వీటన్నిటిని షెల్ కంపెనీల ద్వారా బయటకు పంపించడం, అదేవిధంగా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కానీ హాస్పిటల్స్ లో కానీ పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి అనేది కూడా ప్రధానమైన అభియోగం. ప్రస్తుతం ఇవన్నీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయని తేలటంతో పాటు కృష్ణమోహన్ రెడ్డితో పాటు ధనంజయ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అప్పుడు సీఎంఓలో చాలా కీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి తరఫున వీళ్ళే కీలకంగా వ్యవహరించారు అనేది ప్రధానమైన అభియోగం. మాజీ మంత్రి కాకాణి వ్యవహారం చూసుకుంటే కనుక సుప్రీం ధర్మాసనం ముందస్తు బెయిల్ కు నిరాకరించడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ రామారావు. లక్ష్మీదుర్గ కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి. అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు క్వాజీ అక్రమ తవ్వకాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటమే కాకుండా అప్పట్లోనే నెల్లూరు జిల్లాలో క్వాజీ అక్రమ తవ్వకాలకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి హస్తం ఉందని చెప్పి మాజీ మంత్రి, ప్రస్తుతం సర్వేపల్లి ఎమ్మెల్యే, తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పదే ఆరోపిస్తూ వచ్చారు. సాక్ష్యాధారాలతో తాను నిరూపిస్తానని చెప్పి ఆయన నేరుగా అక్కడికి మైనింగ్ వద్దకు కూడా తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు నమోదు కావడంతో ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పి పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన ట్రయల్ కోర్టులో ఆయనకు బెయిల్ నిరాకరించారు. అదేవిధంగా హైకోర్టులో ముందస్తు బెయిల్కు రావడంతో హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ నిరాకరించింది. కేసు కీలక దశలో దర్యాప్తులో ఉన్న సమయంలో పైగా ఇంతవరకు ఈ కేసుకు సంబంధించి మైనింగ్ తో పాటు పంచాయతీరాజు వంటి సెక్షన్లు కూడా ఇవన్నీ ఉండటంతో పాటు ఎక్స్ప్లోజివ్స్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. అందువల్ల ఆయనకు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులకు దొరకకుండా టెక్నికల్ డేటా కానీ డిజిటల్ డేటా కానీ లభ్యం కాకుండా ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయన చివరకు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ సుప్రీంకోర్టులో కూడా ఎటువంటి ఉపశమనం లభించలేదు. మైనింగ్ సెక్షన్లు అనేవి చాలా కీలకమైన మైనింగ్ కి సంబంధించి, అదేవిధంగా ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కూడా ఉండటంతో ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి అందువల్ల ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించారు. అందువల్ల ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అనేది మాత్రం ఇక తప్పదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రామారావు.